హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 1లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ and drawn through the point of intersection of the lines x minus 7y plus 5 equal to 0 and 3x plus y equal to 0. సో ఇక్కడ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలమ్మా. ఆ లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు? వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో వై యాక్సిస్కి ప్యారలల్గా అంటే ఏ విధంగా ఉండొచ్చు? లైన్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఈ విధంగా ఉంటుంది. ఓకే, అయితే ఇంకొక కండిషన్ ఇచ్చారు. ఏంటా కండిషను? 2 లైన్స్ ఇచ్చారు కదా. ఈ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందా? ఆ పాయింట్ ద్వారా లైన్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటూ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఏ విధంగా చేస్తానో. సొల్యూషన్. ఫస్ట్ కండిషన్ ఏమిచ్చారు? గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటుంది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకోండి. అదేవిధంగా ఈ లైన్ ఈ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందన్నారు కదా. సో 2 లైన్స్ ఏంటి? గివెన్ లైన్స్ ఏంటి? ఎక్స్ మైనస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 and 3 అని తీసుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 and 3ని సాల్వ్ చేయండి. సాల్వింగ్ 2 and 3. సో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ మనకి ఈక్వేషన్ 3 నుంచి y ఏం రాయొచ్చు? ఫ్రమ్ 3 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x అని రాయొచ్చు కదా. సో y వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 7y, y అంటే మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఎక్స్ మైనస్ 7 ఇంటూ మైనస్ 3x ప్లస్ 21x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ x ప్లస్ 21x 22x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. దట్ ఎంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/22. అదేవిధంగా ఇప్పుడు y వాల్యూ ఫైండ్ చేయండి. y ఈక్వల్ టు మనకి ఏం తెలుసు? మైనస్ 3x అని తెలుసు. మైనస్ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? మైనస్ 5/22. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/22. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొచ్చింది? దేర్ ఫోర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ 2 and 3. సో ఈక్వేషన్ 2 and 3 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొచ్చింది? మైనస్ 5/22 కామా 15/22. అయితే మనకి ఏం చెప్పారు? మనం ఏదైతే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు కదా. సిన్స్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి? మైనస్ 5/22 కామా 15/22. ఇప్పుడు ఎక్స్ కామా వై ప్లేస్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? లైన్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ. పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో మైనస్ 5/22 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ వాల్యూ వచ్చింది కదా. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఏ వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5/22. ఓకేనా? అర్థమైందమ్మా?
సో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ x/4 + y/6 = 1 త్రూ ద పాయింట్ వేర్ ఇట్ మీట్స్ ద y యాక్సిస్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, x/4 + y/6 = 1 అనే లైన్ ఇచ్చారు కదా. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. అండ్ అదేవిధంగా ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పారు. ఆ పాయింట్ ఏంటట? ఏదైతే మనకి ఇచ్చారో ఆ లైన్ వై యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అవుతుందో, వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ మీద పాయింట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి? 0, b ఫామ్లో ఉంటాయి కదా. సో ఏదైతే మనకి ఇచ్చిన లైన్ 0, b అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా, ఆ పాయింట్ ద్వారా మనం ఫైండ్ చేయాల్సిన లైన్ కూడా పాస్ అవుతుంది అని చెప్పారు. ఓకేనా? సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ రాయండి. గివెన్ లైన్ x/4 + y/6 = 1. ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది కదా, జనరల్ ఫామ్లో రాద్దాం. ఎల్సిఎం తీస్తే ఏమవుతుందమ్మా? ఎల్సిఎం 12 అవుతుంది. ఓకేనా? సో 4 ఇక్కడ ఏముంది? x/4 కదా ఉంది. 12 ఎల్సిఎం అంటే 4 3s అంటే 3x వస్తుంది. ప్లస్ y/6 6 2s 12 అవుతుంది కదా, అంటే 2y రాయొచ్చు = 1. దట్ ఇంప్లైస్ 3x + 2y = 12 అవుతుంది. ఓకేనా? అగైన్ మనం ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేసి ఏ విధంగా రాయొచ్చు? 2y = -3x + 12 అని రాయొచ్చా? 3x పాజిటివ్ కదా, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ అయింది. దట్ ఇంప్లైస్ y ఏమవుతుంది? -3/2 × x + 12/2 అంటే 6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? y = mx + c ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ స్లోప్ ఏమవుతుంది? m -3/2 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఏమవుతుందమ్మా? -3/2 అయింది. అయితే మనం ఫైండ్ చేయాల్సిన లైన్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసు? పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్, అంతేనా? సో ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసు. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? ఇప్పుడు L1 L2 2 లైన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 లైన్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే మనకి కండిషన్ ఏం తెలుసు? వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ చేస్తే -1 అవుతుంది. ఇప్పుడు నాకు ఒక లైన్ యొక్క స్లోపు -3/2 అని తెలుసు కాబట్టి పర్పెండిక్యులర్ కండిషన్ ఉంది కదా ఇక్కడ. కాబట్టి సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? m2 = -1/m1 అవుతుంది. అంటే -1 ఇక్కడ m1 వాల్యూ ఏం తెలుసు మనకి? -3/2 అని తెలుసు. సింప్లిఫై చేస్తే 2/3 అనేది మనం ఫైండ్ చేయాల్సిన లైన్ యొక్క స్లోప్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, దట్ ఇంప్లైస్ slope of the line perpendicular to the given line. సో ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? -1 లైన్ యొక్క స్లోప్ ఏంటి? -3/2 కదా. సో సింప్లిఫై చేస్తే 2/3 అవుతుంది. అదేవిధంగా మనకి ఇచ్చిన లైన్ వై యాక్సిస్ మీద ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు కదా. లెట్ ద గివెన్ లైన్ మీట్స్ ద వై యాక్సిస్. సో వై యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ పాయింట్ ఏమనుకుంటున్నానంటే 0, b అని తీసుకున్నాను. సో వై యాక్సిస్ని 0, b అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంటే ఏంటి? ఆ లైన్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుందనే కదా. సో దట్ ఇంప్లైస్ x, y ప్లేస్లో 0, b సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 0/4 + b/6 = 1. సింప్లిఫై చేస్తే b = 6 అవుతుంది. సో పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఏమొచ్చింది? దేర్ఫోర్ పాయింట్ ఆన్ వై యాక్సిస్
ఈజ్ ఈక్వల్ టు 0, b అంటే వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ యొక్క స్లోప్ తెలుసు, అండ్ అదేవిధంగా ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో పాయింట్ కూడా తెలుసు కదా. పాయింట్ స్లోపు తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passes through 0, 6 with the slope 2/3 is పాయింట్ స్లోపు తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఏం తెలుసు, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని తెలుసు. సో ఇక్కడ x1 y1 అనే పాయింట్ ఏంటి, 0, 6, స్లోప్ 2/3. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ 2/3 ఇంటూ x మైనస్ x1 అంటే 0. దట్ ఇంప్లైస్ 3 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 3y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 2x. దట్ ఇంప్లైస్ 2x మైనస్ 3y ప్లస్ 18 ఈక్వల్ టు 0. This is the required line equation which is perpendicular to the given line and meets y-axis. ఓకే, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ 3, 4 టు ద స్ట్రైట్ లైన్ 3x మైనస్ 4y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో చాలా ఈజీ అమ్మా. పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మనకి ఫార్ములా ఏం తెలుసు, వీ నో దట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ P x1 y1 to the line ax plus by plus c equal to 0 is ఏమని తెలుసమ్మా, d is equal to modulus ax1 plus by1 plus c by square root of a square plus b square అని తెలుసు కదా. సో ఇక్కడ ఇచ్చిన లైన్ ఏంటమ్మా, హియర్ గివెన్ లైన్ ఈజ్ ఏంటి, లైన్ ఈక్వేషను 3x మైనస్ 4y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో ఏ విధంగా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా. కంపేర్ చేస్తే a ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏముంది 3, b ప్లేస్లో -4 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేసామనుకోండి, అండ్ పాయింట్ ఏంటి ఇక్కడ, గివెన్ పాయింట్ 3, 4 అంటే x1 y1 ఏమవుతుంది, x1 3 అవుతుంది, y1 4 అవుతుంది. సో ఇప్పుడు లెంత్ ఏమవుతుందమ్మా, d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ a ఇంటూ x1, ఏ అంటే 3 ఇంటూ x1 అంటే 3 ప్లస్ b ఇంటూ b అంటే -4 ఇంటూ y1 4 ప్లస్ c 10 కదా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఏ అంటే ఏంటి 3 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b అంటే -4 స్క్వేర్. ఓకే, దట్ ఎంప్లాయ్ సింప్లిఫై చేయండి, 3 3 is 9 -4 ఇంటూ 4 16 ప్లస్ 10 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 ప్లస్ -4 స్క్వేర్ అంటే 16. ఓకే, సింప్లిఫై చేస్తే మాడ్యులస్ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈస్ ఈక్వల్ టు 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ 5 అవుతుంది. ఓకేనా. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏమొచ్చిందమ్మా, 3/5 వచ్చింది. ఓకేనా, అర్థమైందా. సో ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 1లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.